తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రతి మాసం మనకి మాస శివరాత్రులు అంటూ వస్తూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి మాఘమాసం చతుర్దశి రోజు వచ్చినటువంటి ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా మనం పిలుచుకుంటాం. ఈ మహాశివరాత్రి రోజు శివారాధన ఎలా చేసుకోవాలి, ఈ మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఉపవాసం, జాగరణ ఎటువంటి నియమాలతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో అండ్ వాస్తు వేదిక నిపుణురాలు అండ్ దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, మహాశివరాత్రి సో చాలా మందికి ఇష్టమైనటువంటి రోజు. సో దీనికోసం చాలా మంది శివభక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ శివరాత్రి రోజు ప్రత్యేకించి ఆ శివుడికి ఎటువంటి ఆరాధన ఎలా చేసుకోవాలి, శివారాధన ఎలా చేసుకుంటే ఫలితాలు అనేవి బాగుంటాయి, అలాగే ఉపవాసం, జాగరణ అనేది ఎటువంటి నియమాలతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా పరమేశ్వరుడి గురించి మనం చేసుకోవాలి, జాగారం అని కాదు, ఆయన తలుచుకుంటేనే అదొక రకమైన పరమశిత్యం వస్తుంది మన శరీరం. ఎందుకంటే మనం ఏదైనా చేయాలి అని తలుచుకుంటే అది మనం అనుకుంటే అయ్యేది కాదు. భగవంతుడు మన మీద ఆ అనుగ్రహం ఉంది అంటేనే అవుతుంది. అంటే మనం చేసేస్తాం మనము అని అనుకుంటాం కదా, మనం అనేది ఏమి ఉండదు అక్కడ. భగవంతుడు అనుగ్రహం అనేది మన మీద ఉంటే కనుక డెఫినెట్గా చేయగలుగుతాం ఏ పనైనా. అది ఉపవాసం కానీ, జాగరణ కానీ, పూజ కానీ, అభిషేకం కానీ. అయితే శివారాధన దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే, శివుడిని ఆరాధించాలి అంటే మన శరీరము, మన కర్మలు అన్ని కూడా అనుకూలంగా ఉండాలంట. సో పరమేశ్వరుడి దగ్గర అందరూ కూడా బోలాశంకరుడు చాలా చక్కగా వెళ్ళిపోతే ప్రసన్నం అయిపోతాడు ఆయన అనుకుంటారు. కానీ అంత తొందరగా ప్రసన్నం అవ్వరు ఆయన. కానీ ఆయన దగ్గరికి వెళ్ళగలిగాము అంటే దానికి కారణం ఏంటంటే పరమేశ్వరుడు అనుగ్రహం మన మీద ఉందని అర్థం. అంటే ఒక శివాలయానికి వెళ్ళామనుకోండి, కళ్ళు మూసుకుంటే పరమేశ్వరుడు అభిషేకము ఆ స్వామివారు కనబడాలి. అది మనకి ఆ ప్రసన్నం అయింది అంటే అది ఖచ్చితంగా మనకి అనుగ్రహం ఉందని. టెంపుల్కి వెళ్ళాం, మన ఫోన్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, అభిషేకం ఎంతసేపు అవుతుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కూర్చోలేకపోతున్నాం, కింద కూర్చోలేకపోతున్నాం, పైన కూర్చుందాం, ఒక బల్ల కావాలో వెతుకుతున్నాం అనుకోండి, ఆయన అనుగ్రహం లేదని అర్థం. అక్కడ ఉండడానికి అవకాశమే లేకుండా పంపించేస్తుంటారు గణాలన్నీ. అంటే శివగణాలని ఉంటాయి కదా, భక్తి మనసులోంచి ఉంటే వాళ్ళు అనుగ్రహం అనేది అక్కడ కలుగుతుంది మనకి. అంటే అక్కడ వాళ్ళకి ఇస్తారు అనుగ్రహం మనకి, అంటే పరమేశ్వరుని చూడడానికి. మనలో భక్తి లేదు అంటే అవి పంపించేస్తాయి బయటికి. ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఎమర్జెన్సీ అంటారు, అదంటారు, ఇదంటారు. మొత్తానికి నేను ఉపవాసం వాళ్ళని 100 మందికి ఫోన్లు చేసి చెప్తూ ఉంటాం ఉపవాసం 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 అని. కానీ ఆ ఉపవాసం చెప్పడమే తప్ప చేయడం ఉండదు. ఎందుకంటే మాట్లాడుతున్నాం కదా. సో ఉపవాసము అంటే ఏంటంటే మౌనంగా ఉండడం. అందరూ ఏంటంటే ఆహార నియమాలు, ఆహారం తినకూడదు, ఆహారం ఇలాంటి తినాలి, ఏ ఆహారం తినాలి అని కాదు. ముందు ఉపవాసం అంటే ఆ రోజు సూర్యోదయం పూర్వం నుంచి స్నానం ఆచరించి మౌనంగా ఉండడం, అవసరం వరకే మాట్లాడడం. శరీరానికి ఎంత అవసరమో అంత ఆహారం ఏదైనా తీసుకోవాలి. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యవంతులైతే ఏమీ తినకుండా ఉండాలి. ఒక్క జన్మకో శివరాత్రి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంటే జన్మకో శివరాత్రి అంటే ఈ ఒక్కరోజైనా ఏమీ తినకుండా ఉండగలిగితే శివభక్తి నీకు వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పింది మాట ఇది. అంటే మన భక్తి, శివభక్తి మనకు ఉంది అనుకోవడం కాదు, మనకు వస్తుంది అంటే ఏంటంటే మనం ప్రతి చోట వెళ్ళగానే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కళ్ళు మూసుకుంటే ఆయన కనిపించాలి, ఆ పరవశించిపోవాలి మన శరీరం అంతా. అలాంటి తన్మయత్వం చెందడానికి కోసమే ఇలాంటి జాగరణలు, ఉపవాసాలు చేయమని చెప్తారు. అంటే ఒక్కసారైనా చేస్తే తర్వాత ఇంద్రియాలని జయించాలి, మనలో ఉన్న ఇంద్రియాలని జయించడానికి ఈ ఉపవాసం. సో ఉపవాసం అనేది దానికోసమే. ఇవి తినచ్చు అవి తినచ్చు కదా, అసలు ఏవి తినకుండా ఉండడమే ఉపవాసం. అంటే పరమేశ్వరుని ఏమి తీసుకోకుండా శివనామాన్ని ఆహారంగా తీసుకోవడం. అంటే ఓం నమ శివాయ, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అంటే ఆ మంత్రంతో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది మనలో వస్తుంది. చాలా మంది ఉపవాసాలు చక్కగా ఉండగలుగుతాం, మేము 2 రోజులైనా 3 రోజులైనా ఉండగలుగుతాం అంటారు. కొంతమంది కనీసం 1 అవర్ కూడా ఉండలేమంటారు. అది ఉండకపోవడానికి, ఉండలేమనడానికి కారణం ఏం లేదు, ఇక్కడ మన మైండ్ సెట్ అంతే. మన సంకల్ప బలం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే చక్కగా ఉండగలుగుతారు. పక్క వాళ్ళు అలా ఉండలేవు, నీకు వల్ల అలవాటు లేదు, అలవాటు కాదు అలా అని చెప్తే మన శరీరం వింటుంది, మన మైండ్ కూడా వింటుంది. విని ఓకే నిజంగా మనం ఉండలేము అని చెప్పి అమ్మో నాకు 1 గంట 2 గంటలు ఇది కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుంటాం. అదే శివుడి మీదే ధ్యాస మొత్తం పెట్టి శివాయ గురువే నమః, శివాయ ఓం నమ శివాయ కానీ చదువుతూ ఉన్నామంటే అసలు ఆకలి అనేదే రాదు. ప్రతి మనిషి ఒక్కరోజు తినకపోతే ఏమైపోరు, ఏమీ అవ్వదు. కానీ అది మన భయం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ప్రేమ,
వాళ్ళ అమ్మో ఇది ఏమైపోతుందో అనేసి తల్లిదండ్రులకి ఒక పిల్లల మీద బాధ. అలాగే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, ఇద్దరు అమ్మో ఉండలేదు చాలా కష్టం. మామూలు రోజుల్లోనే ఒక గంట లేట్ అయితేనే భోజనం చేయకుండా ఉండలేదు, అలాంటిది ఒక రోజంతా ఉపవాసం నువ్వు ఉండలేవు అని మన్ని వెనక్కి తిండి లాగుతారు. మీద వ్యామోహాన్ని, మనుషుల మీద వ్యామోహాన్ని ఆ ఒక్క రోజైనా కనీసం జయించాలి. జయించాలి అంటే మనకు ఆ శక్తి కావాలని ముందే పరమేశ్వరుని ముందు నుంచి ఆరాధించాలి. అమ్మ, అయితే మహాశివరాత్రి రోజున ఏ జాములో శివారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి? తెల్లవారుజామున అంటారా, లేకపోతే రాత్రి? శివరాత్రి కాబట్టి రాత్రి జాములోనే చేసుకుంటే బాగుంటుందా? తెల్లవారుజాము నుంచి 4 గంటలకి స్నానం ఆచరించి అక్కడి నుంచి అభిషేకం ప్రారంభం చేస్తే, కొంతమంది ఏంటంటే శివరాత్రి రోజు 4 నుంచి రాత్రి లింగోద్భవం వరకు అభిషేకాలు చేస్తూనే ఉంటారు. శివ సహస్రనామాలు చదువుతూ అభిషేకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే తెల్లవారుజామునే శివారాధన చేసేసి మళ్ళీ లింగోద్భవ కాలంలో ఒకసారి చేస్తారు. అది సమయం ఎంత? మనకి 10:40 నుంచి 11:40 ఆ ముహూర్తాలు. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ముహూర్తాలు ఉంటాయి వాటికి లింగోద్భవ కాలం. సో 9ంటికి మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం మొదలు పెడితే, ఈ మహాన్యాస రుద్రాభిషేకం మొదలు ప్రారంభం అయ్యి అక్కడి నుంచి లింగోద్భవ కాలానికి లాస్ట్ రుద్రం అవుతుంది అనమాట. సో అదే ఒక పద్ధతి. ఆ ప్రకారం చేసుకోవచ్చు అభిషేకం. లేదండి మాకు గుళ్ళో వెళ్ళి చేయించుకోలేము, ఇంట్లో కానీ చేయించుకునే పరిస్థితి లేదంటే, ఇంట్లో చక్కగా బిందెడు పాలు తీసుకొచ్చి స్వామివారిని పెట్టుకొని ఓం నమః శివాయ ఓం నమః శివాయ పాలు అభిషేకం చేసుకున్నా చాలా చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అంటే ఇక్కడ ఇలా చేయాలి అలా చేయాలని రూల్స్ లేవు నాన్న. మన మనసే పరమేశ్వరు దగ్గర ఉంచాలి, మన మనసుని ఆయన పాదాల దగ్గర ఉంచగలగాలి. అది శివరాత్రి జాగారం అన్నా, శివరాత్రి ఉపవాసం అన్నా. సో పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అంటే మరి జాగరణ అనగానే అందరూ 12 గంటల వరకు ఏదో రకంగా మేల్కొని 12 తర్వాత పడుకుండిపోతూ ఉంటారు కదా, అది జాగరణ అవుతుందా? జాగరణ అంటే ఎప్పటి వరకు చేయాల్సి ఉంటుంది? మామూలుగా శివరాత్రి జాగారం అంటే ముందు రోజు సాయంత్రం చుక్కని చూసి భోజనం చేస్తాం, రక్త భోజనం అంటాం. ఆ ముందు రోజు సాయంకాలం ఏదైతే సాత్విక ఆహారం అంటే ఉడికించిన ఆహారం, గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని తింటారు. భోజనం కాదు అది, రైస్ తినకుండా గోధుమ రవ్వతో వండిన అన్నాన్ని మాత్రం తీసుకొని సాత్వికంగా తిని నెక్స్ట్ డే మళ్ళీ శివరాత్రి అయిపోయి ఆ నెక్స్ట్ డే చుక్కను చూసే వరకు నిద్రపోకుండా ఉంటారు. అది జాగరణ చెప్పాలంటే. అంటే ఇవాళ ముందు రోజు సాత్విక ఆహారం తీసుకుని నిద్రపోతే తెల్లవారుజాము 2:30 3ంటికి లేవాలి ఖచ్చితంగా. అంటే జాములు అనమాట ఇది లెక్క. సో 3ంటికల్లా స్నానం చేసేసి అక్కడి నుంచి నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ ఆ శివరాత్రి అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం నెక్స్ట్ డే ఈవినింగ్ అదే 12 అవగా నిద్రపోతే అది శివరాత్రి జాగారం కింద కాదు. మరి తెల్లారి మళ్ళీ శివార్చన చేయాలి, శివుడికి అభిషేకం చేసుకొని నైవేద్యం పెడతాం. ఎందుకంటే శివరాత్రి రోజున మొత్తం శివుడికి ఏమీ పెట్టరు, ఓన్లీ అభిషేకం చేస్తుంటారు అందరూ. పాలతో నీళ్ళతో అభిషేకం లింగోద్భకాలను కూడా అభిషేకం చేసి స్వామివారిని అక్కడ పెట్టేసి పొద్దున్నే మళ్ళీ ఆయనకి అభిషేకం చేసి మహానైవేద్యం పెడతారు. మహానైవేద్యం పెట్టి అందరూ భోజనాలు చేస్తారు. సో భోజనం చేసిన తర్వాత నిద్రపోకూడదు, సాయంత్రం చుక్కను చూసి దండం పెట్టుకొని నిద్రపోవాలి. ఇది జాగరణ, శివరాత్రి జాగారం అంటే. ఇలా చేసుకోవాలి. ఇలా చేయలేము అని అనుకునే వాళ్ళు తెల్లవారుజాము మళ్ళీ వేకువజాము వరకు లేచి ఉండి సూర్య నమస్కారాలు చేసుకొని ఇక నైవేద్యం పెట్టేసుకొని ఇక నిద్రపోవచ్చు. మామూలుగా అయితే జాగరణ అంటే మాత్రం ముందు రోజు సాయంత్రం నుంచి, అంటే శివరాత్రి ముందు రోజు నుంచి శివరాత్రి అయిపోయిన తర్వాత మన్నాడు సాయంత్రం వరకు ఉండేది జాగరణ. దీని ఆటలు పాటలు దీంతో కాదు, సుస్వరాలైన సంగీతంతో, నామాలతో, జపంతో, అర్చనతో చేస్తూ ఉండాలి. అలా ఉండలేక ఇప్పుడు కార్యక్రమాలు, వినోదాలు, ఆనందాలు పాల్గొంటూ ఉంటాం కదా, అలా కాకుండా శివనామాన్ని జపం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా రాత్రంతా కూర్చొని ఓం నమః శివాయ అనుకుని కూర్చొని జపం చేస్తారో వాళ్ళకి జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ శివరాత్రి వరకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడుతుంది. మేమందరం అలా చేస్తాం. ఉపవాసం ఉండేవాళ్ళు ఎప్పుడు ఆ ఉపవాసాన్ని విడవాలి? ఉపవాసం నెక్స్ట్ డే అంటే శివరాత్రి అయిపోయింది మన్నాడు నాన్న, మన్నాడు మధ్యాహ్నం ఒక బ్రాహ్మణులకి భోజనం పెట్టి, మామూలుగా అయితే ఉపవాస దీక్ష ఎప్పుడైతే వదులుతాం అంటే బ్రాహ్మణ సమారాధన అంటాం. అంటే కొంతమంది దంపతులను ఇంటికి పిలిచి అందరికీ భోజనాలు పెట్టి వీళ్ళు భోజనం చేస్తారు. అలా చేయని వాళ్ళు కానీ స్వయం పాకం ఇచ్చి బ్రాహ్మడికి భోజనం చేయాలి మధ్యాహ్నం కాలంలో, అంటే 12 నుంచి 1 గంటకి. శివరాత్రి రోజు అయితే ఏమీ తినకూడదు, అసలు ఏమీ తినకూడదు. ఇంకా నాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నట్టు అది మీ ఇష్టం. ఇంకా దానికి మనం తినచ్చు అని చెప్పడం ఎందుకు, ఇంకా నచ్చిందంటే మంచిది అంతే. ఇప్పుడు ఇప్పుడు ఏమైనా తినచ్చండి పర్లేదు అంటే అది కాదు. మన ఇంద్రియాలు జయించడానికి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజు ఎందుకంటే విశేషం చేస్తాం అంటే, మాఘమాసం అనేది పితృదేవతల ఒక మాసం, మకా నక్షత్రం మీద వస్తుంది ఈ మాఘమాసం అంతా. సో మకా నక్షత్రం అంటే ఏంటి, మన పెద్దవాళ్ళు పూర్వీకులు, ఆ పై పూర్వీకులు ఎవరైనా ఏమైనా తప్పులో దోషాలు చేసి చనిపోయి వాళ్ళకి ఉన్నత లోకాలు లేవు, ఉన్నత లోకాలకి వెళ్ళడానికి అవకాశం లేదు.
వీళ్ళు చేసిన శివారాధన కానీ, వీళ్ళు చేసిన ఉపవాసం కానీ, వీళ్ళు చేసిన జాగారం కానీ, ఆ నీళ్ళు వదిలితే వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఉన్నత గతులు అందుతాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఆశ్రయిస్తారు. అప్పుడు ఇంట్లో కళ్యాణం కానీ, సంతానం కానీ, భాగ్యం కానీ, యోగం కానీ, ఆస్తులు నష్టపోకుండా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో శివరాత్రి చేయమని చెప్పేది ఎందుకు అంటే, ఎవరో ఏదో చేసిన దానికి ఏవైనా ఉంటే కూడా ఆ దోషాలు పోతాయి. ఒక్క శివరాత్రి, ఒక్క జన్మకో శివరాత్రి అంటే ఒక్క శివరాత్రి ఒక ఆయన చేస్తే ఆ కుటుంబం మొత్తం తరిస్తుంది. ఒక యజమాని ఉపవాసం ఉండగలిగితే ఆ కుటుంబం అంతా ఆ సంవత్సరం అంతా తరిస్తుంది. వాళ్ళ పితృదేవతలు తరిస్తారు. సో ఇంత ఫలితం దీనికి ఉంది కథ. ఈ వృత్తాంతం చాలా ఎక్కువ చెప్పుకుంటూ వెళ్తే మనం శివరాత్రి అంత జాగారం సరిపోతుంది, మనకి ఇదే చెప్పుకోవచ్చు. అది కళ్యాణం, అమ్మవారి కళ్యాణం, వివాహాలు ఇవన్నీ గుళ్ళో జరుగుతాయి, అవన్నీ ఓకే. వాటన్నిటికంటే కూడా మనము మన ఇంద్రియాలను జయించాలంటే, మనలో ఉన్న అహాన్ని తగ్గించాలంటే, ఇది నేను అనే పదాన్ని కాదు, నా వల్ల అవుతుంది అని అనుకుంటే, అది భగవంతుడు చేపిస్తున్నాడు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. నేను చేయగలని అని అన్నాం అనుకో, అదే అహం కింద వస్తుంది, గర్వం కింద వస్తుంది. నేను కాదు, ఇక్కడ ఆయన అనుగ్రహం ఉంటేనే చేస్తా ఎవరైనా. అలా చేయాలి. జాగరణ, ఉపవాసం అంతే, ఏమి తినరు. శివరాత్రి రోజున కనీసం మంచినీళ్ళు కొని తాగరు. చాలా నిష్ఠగా శివనామాన్నే ఆహారం, అన్ని శివనామంతో. అసలు నిజంగా ఆ చదువుతూ ఉంటే అసలు మనకు అనిపించదు, ఆకలి కూడా అనిపించదు, ఉండగలుగుతాం. అది కాకపోతే ఏంటంటే చుట్టూ ఉండే ప్రాంతాల్లో ఏవైతే మన మీద ఉన్న ప్రేమతో వాళ్ళు చెప్పే మాటలు మన మైండ్లో ఉంటాయి కనుక భయపడుతుంటాం. అందుకే నేనేం చేస్తామంటే క్షేత్రాలకు వెళ్ళిపోయి, క్షేత్రాలు అయితే ఎవరు అడగరు తిన్నావా చేసావా అని చెప్పేసి. అది ఉపవాసం కంప్లీట్ గా చేయలేని వాళ్ళు ఉడకబెట్టనివి ఏవైనా సరే తీసుకోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇంకంతే, ఇవన్నీ మన మనసుకు సంబంధించినవి అన్న. ఇక అంటే ఉండలేము అనుకుని మన మనసుకు సంబంధించిన ఆహారాన్ని మామూలుగా తింటారు. పళ్ళు, ఫలాలు, తర్వాత పళ్ళ రసాలు ఇవి తాగుతూ ఉండొచ్చు, చేస్తుంటారు. కొంతమంది అవేం అక్కర్లేదు, నామాన్ని జపం చేస్తూ మీరు ఏమైనా తీసుకోండి ఆహారాన్ని చెప్తుంటారు. ఎందుకంటే కడుపులో ఆహారం పడితే నామాన్ని జపం చేసుకుంటూ ఉండగలమని చెప్పి అదొక ధైర్యం. ఏదైనా సరే మన మనసుని స్వామివారి లగ్నం చేయాలి నాన్న. తిన్నామా తినలేదా, ఉండగలనా ఉండలేమా అని పక్కన పెడితే, ఉండగలిగితే చాలా చాలా మంచిది. ఒక్కరోజు ఉండగలిగితే ఏమైపోదు. సో అందుకని ఉండగలిగితే ఒకరోజు ఉండొచ్చు. ఉండలేని వాళ్ళకి పరమేశ్వరుని భక్తి ఉండాలి. సో భక్తితో నామాన్ని జపం చేసుకుంటూ ఏవైనా తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి సంబంధించి వాళ్ళ శరీరానికి సంబంధించిన కొంతమందికి బీపీలు, షుగర్లు ఉండేది తినకుండా ఉండలేమంటే తీసుకోవచ్చు ఆహారాన్ని, అంతే. అమ్మ, శివరాత్రి మహత్యం గురించి, అలాగే శివరాత్రి రోజు ఉపవాసాలు, జాగరణ ఎలా చేసుకోవాలి, శివరాత్రిని ఎలా చేసుకోవాలి, ఈ అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.